అమెరికన్లపై ధరల పిడుగులు పడుతున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న అడ్డమైన నిర్ణయాలతో వస్తు ఉత్పత్తుల రేట్లు ఎగసి పడుతున్నాయి. దాంతో నిత్యావసర వస్తువులతో సహా చివరకు అమెరికన్లు ప్రాణప్రదంగా ఉపయోగించే టాయిలెట్ టిష్యూల రేట్లు కూడా చుక్కల్లోకి చేరుకున్నాయి. దీంతో సగటు అమెరికన్ వినియోగదారుని జేబుకు భారీ చిల్లులు తప్పడం లేదు. ఇదిలా ఉండగా మరికొద్ది నెలల్లో ఈ ధరలు మరింతగా పెరగనున్నాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికాను మళ్ళీ గొప్పగా మార్చుతానంటూ ఊదరగొడుతూ ఎడాపెడా నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్ ప్లాన్ అడ్డంగా బెడిసికొట్టింది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఆలోచన లేకుండా తీసుకుంటున్న నిర్ణయాలు, అవలంబిస్తున్న వివాదాస్పద విదేశాంగ విధానాలతో సగటు అమెరికా పౌరునిపై ఆర్థిక భారం పడుతోంది. ఈ దేశం ఆ దేశమని కాకుండా ఈ దిగుమతి సుంకాలను ఎడాపెడా వాయించడంతో విదేశీ సరుకులను అధిక ధరలకు కొనలేక అమెరికాలో సామాన్య తరగతి ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఆయన మొదటి నుంచి మార్కెట్లోని అధిక ధరలను నేలకు దించుతానని బీరాలు పలుకుతున్నారు. ఎక్కడ బెడుచుకొడుతుందో గానీ చివరకు ఇప్పటికే అధికంగా ఉన్న నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. దాంతో పలు రకాల సరుకులను కొనలేని దుస్థితికి చేరుకుందని దేశవ్యాప్త అమెరికన్లు ట్రంప్ పై కారాలు మిరియాలు నూరుతున్నారు. విదేశీ సరుకులపై ఇలాగే అధిక టారిఫ్ భారం కొనసాగితే అంతకు మించిన ధరల భారం శాశ్వతంగా మోయాల్సి వస్తుందన్న భయాందోళనలు స్థానికంగా అధికమయ్యాయి. మార్కెట్ రంగ నిపుణులు సైతం ఇదే పాట పాడడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రచార సమయంలో ఎలన్ మస్క్ తో కలిసి వేదికలపై ట్రంప్ ఏమన్నారో ఒక్కసారి గుర్తు చేసుకుంటే, అధికారంలోకి రాగానే తొలి రోజే ద్రవ్యోల్బణం తగ్గిస్తా, ధరలను నేలకు దించేస్తా అని వాగ్దానాలు చేశారు. కానీ ట్రంప్ హామీలు నీటి మూటలనేనని అమెరికా ప్రజలకు స్పష్టంగా తెలిసి వచ్చిందని అంటున్నారు విశ్లేషకులు. అమెరికా సరుకులు అందుబాటు ధరల్లో అనే నినాదం కాస్త కొనలేనంత అధిక ధరలకు అమెరికా సరుకులు అనే పరిస్థితి దాపురించింది. ఇందుకు తాజా గణాంకాలే తార్కాణంగా నిలుస్తున్నాయి. జనవరిలో ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి లెక్కిస్తే ఆర్థిక డేటా, నిపుణుల విశ్లేషణల ప్రకారం గృహ అవసరాల వస్తువులు, మరీ ముఖ్యంగా నిత్యావసర సరుకులు, విద్యుత్ ధరలు బాగా పెరిగిపోయాయి. ఇవి ఎప్పటికప్పుడు పెరుగుతూ లక్షలాది సగటు అమెరికన్లను మరింతగా ఆర్థిక కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. ఇవిగాక $800 విలువైన సరుకులను ఎలాంటి టారిఫ్, సుంకాలు, డ్యూటీలు, ఫీజులు లేకుండా దిగుమతి చేసుకునే మినిమైజ్ నిబంధనను ట్రంప్ సర్కార్ తొలగించింది. దీంతో హఠాత్తుగా డిమాండ్ పెరిగి ఆన్లైన్ లో దొరికే తక్కువ ధర వస్తువుల రేట్లు సైతం పెరిగిపోయాయి. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో అమెరికాకు డెలివరీ చేసేందుకు వస్తువుల ఆర్డర్లను తీసుకోవడం ఇండియా పోర్ట్ నిలిపివేసింది. ఇండియా పోర్టు బాటలోనే 25 దేశాల్లోని పోస్టల్ సంస్థలు నడుస్తున్నాయి. దీంతో ఆయా దేశాల నుంచి పోస్టల్ ద్వారా అమెరికాకు డెలివరీ కావాల్సిన సరుకుల బట్వాడా పూర్తిగా ఆగిపోయింది. దీంతో ఆయా దేశాల్లోని సంస్థలు ఇతరితర కొత్త డెలివరీ సంస్థల సాయంతో అమెరికాలోకి వస్తువులను డెలివరీ చేస్తున్నాయి. కొత్త సంస్థలు కావడంతో డెలివరీ ఛార్జీల మోత అధికంగా ఉంటుంది. ఈ అదనపు పెరుగుదల చివరకు అమెరికా వినియోగదారులపై పడుతోంది. గత 20 ఏళ్ల చరిత్రలో సగటున ఆహార ధరలు 2.9% పెరగ్గా తాజా అంచనాల ప్రకారం ఈ ఏడాది చివరికల్లా ఇది 3.4%కి చేరుకోనుందని విశ్లేషకులు చెప్పారు. పెరుగుతున్న ధరలకు స్థానిక పరిస్థితులు సైతం తోడయ్యాయి. ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ దెబ్బకు కోళ్ల పరిశ్రమ కుప్పకూలింది. దీంతో కోడిగుడ్ల ధరలు పెరిగాయి. అమెరికన్లు ఇష్టంగా తినే బీఫ్ ధర సైతం పెరిగిపోయింది. తాజా సర్వే ప్రకారం పెరిగిన ధరలతో సతమతమవుతున్నామని $30,000 వార్షికాదాయం ఉన్న 64% మంది కుటుంబాలు చెప్పాయి. ఇన్నాళ్లు చైనా, మెక్సికో, కెనడా ఆహారోత్పత్తులపై అమెరికన్లు బాగా ఆధారపడ్డారు. 2023లో $195.9 బిలియన్ విలువైన వ్యవసాయ ఉత్పత్తులను అమెరికా దిగుమతి చేసుకుంటే అందులో 44% దిగుమతులు కేవలం చైనా, కెనడా, మెక్సికో నుంచే వచ్చాయి. ఇప్పుడు ఈ 3 దేశాలపై అధిక టారిఫ్ మోపడం చేశారు ట్రంప్. దాంతో ఆ మేరకు దిగుమతి సుంకాల రూపంలో ధరలు బాగా పెరిగిపోయాయి. హోల్సేల్ రీటైలర్లు ఈ టారిఫ్ భారాన్ని తాము భరించకుండా వినియోగదారులపైనే మోపుతుండటంతో ఈ సమస్య ఉత్పన్నమైంది. ఇన్నాళ్లు అమెరికాలో వినియోగించే రొయ్యల్లో 94% విదేశాల నుంచి దిగుమతి అవుతుండేది. ముఖ్యంగా భారత్, ఈక్వెడార్, ఇండోనేషియా, వియత్నాం దేశాలు రొయ్యలను ఎగుమతి చేస్తున్నాయి. 55% తాజా పండ్లు, 32% కూరగాయలు సైతం అమెరికా దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు ధరలు పెరిగిపోయి వినియోగదారుల నడ్డి విరుస్తున్నాయి. గ్వాటెమాలా నుంచి వచ్చే అరటి పండ్ల నుంచి మొదలు విదేశాల నుంచి వచ్చే కాఫీ, చాక్లెట్ గింజలు, టెక్స్టైల్, కోక్, వెనిల్లా ధరలు సైతం పెరిగిపోయాయి. ఇక విద్యుత్ విషయానికి వస్తే ఛార్జీలు సైతం 2020 ఏడాదితో పోలిస్తే 34% పెరిగాయి. 2024 మే నుంచి 2025 మే వరకు గృహ వినియోగ విద్యుత్ ఛార్జీలు 6.5% పెంచేశారు. విద్యుత్ రంగంలో వినియోగించే అల్యూమినియం, ఉక్కు తదితరాలను అధికంగా కెనడా, మెక్సికో నుంచి దిగుమతి చేసుకుంటోంది. కొత్తగా వీటి దిగుమతి సుంకాలు పెంచేశారు. ఈ పెరుగుదల ప్రభావం విద్యుత్ వినియోగదారులపైనే పడనుంది.
మరో 5 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు 25%, మరో 10 ఏళ్లలో 75% పెరుగుతాయని ఎనర్జీ ఇన్నోవేషన్ స్టడీస్ సంస్థ ఇప్పటికే అంచనా కూడా వేసింది. టారిఫ్ పెంచడం అంటే అది అమెరికా వ్యాపారులు, వినియోగదారులపై పన్నులను పెంచడమే. అది చివరకు ధరల పెరుగుదలకు, అంతిమంగా అధిక ద్రవ్యోల్బణంకు దారితీస్తుంది అని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి, ప్రస్తుత టైమ్ మ్యాగజైన్ ఎడిటర్ రిచర్డ్ స్టెన్లెన్ శుక్రవారం ఎక్స్ లో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ధరల మోతకు పరోక్షంగా వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ సైతం ఆజ్యం పోసిందని కొందరు ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ద్వారా అమెరికన్లపై ఆదాయ పన్ను భారాన్ని ట్రంప్ ప్రభుత్వం తగ్గించింది. తక్కువ పన్ను కట్టడం వల్ల పౌరుల వద్ద కొంత సొమ్ము ఆదా అవుతోంది. ఈ ఆదాయ సొమ్ముతో సరుకుల్ని కొంటారని ట్రంప్ గొప్పగా చెప్పివేసిన లెక్క బెడిసి కొట్టిందని తాజా గణాంకాలు చాటుతున్నాయి. బ్యూటిఫుల్ బిల్లు అనేది అత్యధిక పన్నులు కట్టే వ్యాపారులు, సంపన్నులకు మాత్రమే లాభదాయకంగా ఉందని అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ఈ బిల్లు విషయంలోనే ట్రంప్ మిత్రుడు ఎలన్ మస్క్ శత్రువుగా మారాడు. సంపన్న కుటుంబాలు, పెద్ద కంపెనీల పన్ను తర్వాతి ఆదాయం ఈ బిల్లు తర్వాత 2 నుంచి 3% పెరిగింది. మధ్య దిగువ తరగతి అమెరికన్లకు ఈ బిల్లుతో కేవలం 1% మాత్రమే లాభం చేకూరింది. టారిఫ్లు, బ్యూటిఫుల్ బిల్లు కారణంగా నిర్మాణ రంగం, విద్యుత్ రంగంలో నిర్వహణ వ్యయాలు పెరిగాయి. ఇవి చివరకు వినియోగదారుల సొమ్మును లాగేసుకుంటున్నాయి. డేటా సెంటర్ల నుంచి విద్యుత్ డిమాండ్ మరొక 3 ఏళ్లలో 3 రెట్లు పెరగనుంది. ఇది కూడా ధరల ర్యాలీని కొనసాగిస్తుందని ఫోర్బ్ బిజినెస్ మ్యాగజైన్ తెలిపింది. వాణిజ్య టారిఫ్లను ఆయుధాలుగా మార్చుకుని కొంతకాలంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న కవ్వింపు చర్యల తదనంతర ప్రపంచ పరిణామాల నేపథ్యంలో రిచర్డ్ ఓల్ఫ్ అని అమెరికన్ ఆర్థికవేత్త చేసిన విశ్లేషణ సంచలనంగా మారింది. భారతదేశంపై ట్రంప్ చేసిన 50% సుంకాల యుద్ధ ప్రకటనను దృష్టిలో పెట్టుకుని ఏనుగపై ఎలుక మొట్టికాయ వేసినట్లేనని అన్నారు. ప్రపంచ జనాభాలో 4.5% లేని అమెరికా దేశం 95% ప్రజలను ఆజ్ఞాపించాలని చూసే పెత్తందారితనం బెడిసి కొట్టిందని ఆయన జోస్యం చెప్పారు. భారత్పై ఈ సుంకాల పెంపు ప్రభావం ఉండబోదని అనుకోలేము. కానీ దానిని తట్టుకునేలా భారత విదేశాంగ విధానం పనిచేస్తోంది. తక్షణ ఇబ్బందులు ఉన్నా త్వరలోనే పరిస్థితులు సర్దుబాటు అవుతాయని అంటున్నారు. అమెరికాకు ఏటా $87 బిలియన్ సరుకుల్ని ఎగుమతి చేస్తున్న మన దేశం అక్కడ నుంచి $45 బిలియన్ విలువ చేసే సరుకుల్ని దిగుమతి చేసుకుంటోంది. ఇప్పుడు 50% టారిఫ్ల ప్రభావం 70% వ్యాపారంపై పడుతోంది. ఫలితంగా వెంటనే $20 బిలియన్ మేరకు నష్టపోతామని ఎగుమతిదారుల సంస్థలు చెబుతున్నాయి. వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతారు. తిరుపూర్, నోయిడా, సూరత్ వంటి పట్టణాల్లో అప్పుడే ఉద్యోగాల కొత్త ఫ్యాక్టరీల మూత మొదలైపోయింది. అయితే అమెరికా కొరడా జులిపిస్తుంటే భారత్ చేతులు ముడుచుకుని కూర్చుంటుందా? కూర్చోలేదు. చైనాతో, రష్యాతో సంబంధాలను మెరుగుపరుచుకుంటోంది. సుదీర్ఘకాలం తర్వాత ప్రధాని మోదీ చైనా పర్యటించారు. ఆ సందర్భంగా కీలక ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగిందని అంటున్నారు. అమెరికాకు కీలెరిగే వాత పెరగడం జరిగిందని సమాచారం.